అమ్మా ఓ 100 రూపాయలు ఇవ్వే. ఆ పోపుల డబ్బాలో ఉన్నాయి తీసుకో. ఏంటి వీటిని పందెం మేపినట్టు మేపుతున్నావు? ఊరుకోండి, దిష్టి తగులుతుంది. అసలే బిడ్డ జైలుకి వెళ్ళొచ్చాడు. పెద్ద అమెరికా వెళ్ళొచ్చినట్టు మాట్లాడతావేంటి? పనికి మాలిన వెధవ. ఎందుకండి నా కొడుకుని అలా తిట్టి పోసుకుంటారు? వాళ్ళ నాన్న పడే కష్టం చూడలేక సీనుగాడు ఏదో మెకానిక్ షాప్ లో పనిచేస్తున్నాడు కదా. మీ అమ్మ నాలి కొడుకుని ఇంత మాట అంటే చాలు. నా కొడుకు జిందాబాద్, నా కొడుకు జిందాబాద్ అని జెండా ఊపుకుంటూ వస్తుంది. వాడిది మేలా ఎస్ఎస్సి చదువు కాదు, చదువుతాడండి చదువుతాడు. వాడు తలుచుకోక గానీ తలుచుకుంటే రేపి పాటికి ఏ కలెక్టర్ అయిపోతాడు. ఒక 25,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు. అంతగా ఆలోచిస్తారేంటండి? ఆ కుంకుమ రంగోడి అమ్మాయే భాగ్యలక్ష్మి అవునా? ఎంత గొప్ప సంబంధం వెతుక్కున్నావురా. కానిస్టేబుల్స్ అందరికి హెడ్ మీ నాన్నగారు, పోలీసులందరికి హెడ్ మీ మామగారు. ఈ 2 గోడలు దాటి వాడి సంతోషాన్ని చూస్తామా, లేకపోతే అదే 2 గోడల అవతల నిలబడి వాడెప్పుడు సంతోషంగా ఉంటాడా అని ఎదురు చూస్తూ ఉంటామా? అమ్మా మనసు బాధగా ఉందమ్మా, ఒకసారి దగ్గర తీసుకో. అమ్మ ఎక్కడికి వెళ్ళదు నాన్న. నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు అమ్మ అని ఒకసారి పిలిస్తే వెంటనే నీ పక్కన ఉంటానుగా. వచ్చేసానుగా, పదే పదే వెళ్ళి ఆడుకుందాం.